నమస్తే. ఏం కావాలా? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. 1,00,000 అవుద్ది. క్యాషా కాడా? క్యాషే సార్. ఏ జిల్లా? చిత్తూరు జిల్లా సార్. 5 లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? అక్కడ చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఒరేడబ్బా, తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా. అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. పెట్టు వెళ్ళిపా. నెక్స్ట్ సార్. నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అనుకున్నా. లైన్ నిలిచండి. వెళ్ళండి. కానీ సార్ మా నాన్నగారి పేరు జరగండి. వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబెట్టి టోకెన్ తీసుకోండి. సార్ 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 ప్లీజ్ సార్, చెప్పానుగా టోకెన్ లేనిదే లోపలికి రాకూడదు. టోకెన్ నెంబర్ 1. చొరవ. ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో. సార్. తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. సారీ సార్. మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్. సారీ సార్. సారీ సార్. మై ఈగో హర్టెడ్. సారీ సార్. సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేం సార్, అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, I love you. రాజేష్, I love you. I love you, రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని, అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. నా కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు అంకుల్. నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి.
ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వంజీవ శరదాం శతం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయాను నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలిని చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఆ? అంజలి. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో. అరే లేవండ్రా, లేవండ్రా. ఇదెవరో లాడ్జ్ అనుకున్నారో తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి సర్లే బాయ్, లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి. సార్ మళ్ళీ మందుపాటి ఎప్పుడు? లే, మందు పట్టలేదు గిల్లు పట్టలేదు. వెళ్ళండి, వెళ్ళండి. సార్ మరి మా రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళు. వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, ఆ? రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి? అంజలి పాప. అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఎలా? ఎలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెడిచావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడాప్, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? ఆ, మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? ఆ, ఆ, చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. హే, ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. ఆ. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల చబిల్లి అంజలి 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 నేరిసే పుల్ల. ఎన్నాళ్ళ నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు. ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారు అంతే. ఏమండి? ఇచ్చిన చావు సలాలు చాలు. చావు, ఓకే సార్. బయలుదేరి చావు. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల పియరా? చబిల్లి వస్తున్నాను సార్. పూజ, పూజ, పూజ ఎక్కడ? అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ హాల్లో ఉంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై. ఓకే పూజ. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రాయ్, నేను హోమ్ మినిస్టర్ కొడుకుని. నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి. నాకెదురు చెప్తే మీకన్నీ అగ్ని పరీక్షలే. బందులు జరుగుతాయి, పరీక్షలు ఆగుతాయి. నీకు ఓకేనా? ఐఎమ్ సారీ సార్. దాట్స్ రైట్. నేను నా పూజ డార్లింగ్ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీరందరూ బయటికి వెళ్ళండి. అవుట్, అవుట్ ఎవ్రీబడి. ఎరా, నీకు స్పెషల్గా చెప్పాలా? ఎలా డార్లింగ్, పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా,
నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను. చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ, అజయ్. నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు. అవును, నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేనా? నన్ను నేనే రాస్తాను. ఓకే, నువ్వు రాసేయి. నీకు 100కి 100 మార్కులు కాదు, 100కి 1000 మార్కులు ఏం చేస్తా. చెప్పడం మర్చిపోయాను, ఐ లవ్ యూ. నా మాట వినండి. మీరెప్పుడు ఇలా కాలేజ్కి రావద్దు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట. అయితే బయట కలుద్దాం. అన్నట్టు మర్చిపోయాను, నీకు పెన్ తీసుకొచ్చాను, బాగా రాసుకో. తీసుకో. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నరసింహమి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నరసింహమి. ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గంలోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి. 2 నెలల్లో ఎలక్షన్లు. అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి, శాంతంగా ఉండాలి. అలాగే సార్. సారేంటి మామయ్య అను. అలాగే మావయ్య. అదే. అంజలి, ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలకు వస్తున్న కత్తితో నా గొంతు కోసే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్. నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. పదా. అలాగే సార్. వస్తున్నాను. మొత్తానికి సాధించావా? ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేయి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీడేంట్రా ఇక్కడికి వచ్చాడు? ఎవడ్రాడు? వీడి సిటీలో పెద్ద పేరు మోసిన రౌడీ షీటరా బాబు. ఈ నాకు ముందే తగిలాడరా. ఏంటి ముందే తగిలాడా? యా, వాడితో నీకేంట్రా? పెద్ద మెంటల్ నాట్ డాష్ రా వీడు. ఈ మ్యాగజైన్స్ ఏంటి? ఈ మ్యాగజైన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు, సెట్ చేస్తాను. కానీ నా చెల్లెలు పూజను వదిలే. సెట్ చేస్తావా? నువ్వు బ్రోకర్ వా? బాబోయ్, ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియక భలే టెన్షన్ పడ్డాను. బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను. నన్ను బ్రోకర్ అంటే హోమ్ మినిస్టర్ మాట మర్చిపోతున్నావు. నీ చేతులకు రక్తం పట్టకూడదు. నువ్వు ఎమ్మెల్యే కాగానే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే. చంపేస్తాను ఒకరోజు. అటో జా సుబే సుబాయా. చంపేస్తాడు. తెరుచుకొని ఉన్నాం ఇక్కడ. పూజ ఎవర్రా? మీ అక్కరా? అసలు ఎవడరా వీడు? మాట్లాడితే గంధేస్తాడు, పూజ అంటాడు, చెల్లెలు అంటాడు, వదిలే అంటాడు. వీడు నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు. నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం. పద. ఏంటండి? ఓ, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు. నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు. పూజ బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉంది కదా. సడన్ గా ఇలా వచ్చావేంటి? సర్ప్రైజ్ చేద్దామనా? బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామని. ఎవరిది? పూజనే. హ్యాపీ బర్త్డే. Thank you. నానా, నువ్వు వెళ్ళి కేక్ రెడీ చేయించు. అద్భుతమైన కేక్ చేయిస్తాను. కేక్ స్పెషల్ కేక్. అవును, మీరు మా ఇల్లు చూడలేదు కదా. రండి. ఆహా, పర్లేదు. గౌతమ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నాకు కాబోయే కేక్ కోడలు అదిరిపోవాలి. అదే కేక్ అదిరిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు? అంత కన్ఫ్యూజన్ ఉంది. నీకు వంటలు చూపిస్తాను. ఎవరు? అరే, నమస్తే. పూజ నువ్వా? నా తల్లే బాగున్నావా? పూజ, నీకు నా రూమ్ చూపిస్తాను రా. పర్వాలేదురా.
ఇదే నా రూమ్ ఎలా ఉంది? నైస్. నాకెందుకు చూపిస్తున్నారు? తన గది చూపి ఓహో తన గది చూపించలేదని పైనుంది. ఇదే వాడు రూమ్. చూడు పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో. ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం, వాడు ఒక్కడు తప్ప. వాడిని మీరే మార్చాలి. అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే. ఆయన ఎవరు? ఇంకెవరు నా మగుడే. ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. వీడు కూడా అంతే. వీడెవడు? ఇంకెవడు? నా కొడుకు. సర్లే అత్తయ్య, ఏం తీసుకుంటావు పూజ? కేక్ ఇవ్వండి ఆంటీ, టైం అవుతుంది. నేను ఇదిగో కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తాను. పెట్రోల్ అయిపోయింది, ఆగండి, వాడు వస్తాడు, ఉండండి. ఏవా బాబు? హలో హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోనూ సుబ్బరామరెడ్డి గారితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా. నీకెందుకే నేను ఎక్కడున్నాను? అరే తను వచ్చిందిరా. వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు, నాకెందుకు ఫోన్ చేస్తానా? ఫోన్ మాట్లాడే సెన్సే తెలీదు. నువ్వేమనుకోకు, వాడు కొంచెం బలిపు ఎక్కువలే. ఆ విషయం తెలిసే ఉంటుందిలే. ఇదిగో కేక్ రెడీ. థ్యాంక్ యూ. ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు? ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావులే. తీసుకో. సరే వస్తానా, బాయ్. మొత్తానికి నా కళ నెరవేరిందే. ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేశాడు. కోడలి పిల్ల సూపరు. సార్ నమస్తే. రా నరసింహ కూర్చో. అంజలి నరసింహకి వడ్డించు. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. ఆహా నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాను సార్. హలో రాజేష్, ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్ అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరం కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. ఏ అక్కడ కూడా ఈడొస్తాడు. ఏ రాజేష్ ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నారు, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. ఆ, అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది, ఇవ్వండి మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లెలు లవర్ని నీ గన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చా. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పిక్కుంటావో పిక్కో. బావా ఏమైంది బావా? ఏం లేదు, చెల్లమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్ చేరి పడిపోయిందా? పద బావ వెళ్దాం. ఏం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? ఓకే బావా. తీసుకెళ్తున్నాను.
ఇప్పుడే పెద్దమ్మ గుడి దాటాడు. రేయ్ ఏం జరిగిందిరా? అన్నా ఆడు చెల్లెమ్మని లేపుకుపోతాడన్నప్పుడు చెప్తే నన్నే కొట్టావుగా. ఇప్పుడు చూడు మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు గుమ్మి చెల్లెమ్మని లేపుకుపోయాడు. బద్మాష్ నా బిడ్డల్లారా, సిగ్గులేదు? ఫు! నాకెందుకు సిగ్గు? బావా నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడొకడు అగ్రిమెంట్ మొగుడు. బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరిగెడుతోంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయింది, తర్వాత ఫోన్ చేయి. ఏంట్రా ఎదో ఓవర్ యాక్షన్? సిటీలో నంబర్ 1 రౌడీ చెల్లెలరా బాబు. హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచిన దొరికేస్తావరా? పిట్టలు కలిసి కాల్ చేస్తారా? నోరు మూసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవ్వరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. ఒరే నిజం చెప్తున్నావా? ఎక్కడ? ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చేసారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ ఏంట్రా ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా బొక్కలో. కళ్ళు దుబ్బయ్యా, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నా, పద బయటికి వెళ్ళు. లాక్కొస్తాడంట్రా ఈ మ్యాన్ హ్యాండింగ్ అయితే. ఇదేనా ఇల్లు అనుకున్నారా సత్రం అనుకున్నారా? సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడని కర్నూలు కబడ్డీ ఏంటి? మీ వాడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా వాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్వా గురువా సపోర్టా? ఈ డ్రామాలేంట్రా? అంజలి 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 టాయ్ టాయ్ టాయ్. టాయ్ టాయ్ టాయ్. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లని ప్రేమించగలిగింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్? ఈ విషయం మీకెలా తెలిసింది? మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయినా ఏంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండ్రా. ఆగండి ఆగండి. ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ నేను చెప్పేసాను సార్. ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా? అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. yes సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దొబ్బింది సార్ నీకు. ప్లీజ్ సార్. సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబోయ్. ఐఎమ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ డౌట్. ఎందుకైనా మంచిది ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? ఏయ్, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నానుగా, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే ఓకే కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పర్వాలేదు సార్. లోపల దాక్కుంటావరా? ఎరా ఏసేంటి, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు. నా ఇంటిపైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా?
10 మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తెలివితేటలుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. రేయ్, నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా. అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. రే 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 రే, ఆగు. రేయ్, నువ్వు ఆగు. ఏం కావాలరా? నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా, నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు. నన్ను కెలికి నా లైఫ్ను డిస్టర్బ్ చేసింది నువ్వు. రేయ్ రేయ్, తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు. మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. దిద్దుకో, నీ తప్పులన్నీ సరిదిద్దుకో. అప్పుడే నీ చెల్లెలు నీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో హలో, ఆగండి. ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా? పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా. ఆగండి, తొందర ఎక్కువ. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏమేమి పగలగొట్టామో అన్ని సర్ది చేస్తాం. ఎరా, ఏమేం పగలగొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడ పెట్టాలి. ఏంటే అమ్మా, అన్ని మర్చిపోండి. ఏమా, నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఏంటే వస్తానండి. ఎరా, ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి. ఏమిటండి ఇది? వచ్చారు వెళ్ళారు. ఏం అర్థమైతలేదు. నీకే కాదురా, నా కుట్టిస్తే. విన్నావుగా వాడి మాటలు? నీ మీద మోస్తోనూ నేనేదో చెయ్యాలని వాడు నేను ఇక్కడ తీసుకురాలేదు. వాడి వల్ల నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు, కానీ మీ అన్న వల్ల వాడి జీవితం, కలలు అన్నీ నాశనం అయ్యాయి. వాడి లైఫ్ వాడు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావో లేక వెళ్ళిపోతావో నీ ఇష్టం. పదండ్రా. రే, పిచ్చిదాన్ని బయటకు వదిలేశారేంట్రా? ఏం పర్లేదు సార్, ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది. చిప్పు సెట్ అయిందా? లైఫ్ లో ఫస్ట్ టైం తాడ పుట్టిస్తున్నాడు రా వాడు. జాగ్రత్తగా చూడాలని తెలియదురా నీకు? ఏంట్రా తప్పైపోయింది? నా బంగారు తల్లి ఫోటోని పడేస్తావరా? కళ్ళు కనపడట్లేదు నీకు? మిడిమి చూపెడతావేందన్నా? ముందు వాడు చెప్పిన పని చేసి చెల్లెమ్మని తెచ్చే పని చూడు, లేకపోతే వాడు అన్నంత పని చేస్తాడు. స్నానం చేస్తుంది. ఏంటి బావ ఎప్పుడు ఫోన్ చేసిన ఏదో కహానీ చెప్తావు? ఇదిగో ఇప్పుడు కానీ నా డార్లింగ్ ఫోన్ అయిపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసింది. ఇదిగో బాబు పూజతో మాట్లాడాలంట. పూజ లేదుగా. కాలేజీ అని చెప్పింది నాకు తెలీదా? విను, నువ్వు బాబుతో పూజలా మాట్లాడు. అయ్యో నేనా? ఏం లేదు. అవును సరే అని మాట్లాడు, అంతే, ఇంకేం లేదు. సరే, నాతో కాదు వాడితో. బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది, ఇదిగో మాట్లాడండి. హలో డార్లింగ్, నేను నీ అజయ్ని. ఏంటి స్నానం చేస్తున్నావా? అవును. ఫ్రెష్గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్గా ఒక విషయం చెప్పనా? సరే. ఐ లవ్ యూ. ఫ్రెష్గా. అయ్యో అవును. అవునా డార్లింగ్, నీకు ముద్దివనా? అయ్యో సరే. ఏంటి నువ్వు అవును ఓకే సరే అని? ఓ, పక్కన బాగున్నాడనా? అయితే ఓ పని చేద్దామా? ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా? ఏంటి మాట్లాడు? పోనీ సాయంత్రం డిస్కోకి వెళ్దామా? అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లో రొమాన్సులు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఓకేనా? అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం. వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్గా. లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమన్నాడు? ఐ లవ్ యూ. తరువాత ముద్దు. ఇంకేమన్నాడు? సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు. నువ్వేమన్నావు? మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనమన్నారు. సరే అన్నాను. కొంప ముంచేసావు. ఇప్పుడు డిస్కోకి వెళ్తావు వాడితో?
తప్పదు వెళ్ళు స్కౌట్. ముసుకేసుకోవే. వద్దండి, నాకు భయం వేస్తుంది. ఇదిగో, వెళ్ళిపోదామండి. బావా పూజ ఎక్కడ? ఇదిగో నా డార్లింగ్ నా కోసం బుర్కలో వచ్చిందా? అయినా నా ముందు సిగ్గెందుకు బావ డార్లింగ్కి? అయ్యో, వద్దు. నా చెల్లిని పాలు పోసి కాదు పరువుతో పెంచాను. పెళ్లికి ముందు ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్. ఎక్సలెంట్. రేపు పెళ్లిలో అందరూ ఎగతాళి చేస్తారనే కదా? అవును, యు ఆర్ టూ ఇంటెలిజెంట్ బావా. పరువుకే బుర్క వేసి తీసుకొచ్చా. అంతే మరి. నువ్వు సూపర్ బావా. పద డార్లింగ్, మనం వెళ్ళి డాన్స్ చేద్దాం. పోతున్నాడే, తీసుకెళ్ళిపోతున్నాడు. సరే డాన్స్ చేద్దాం. సరే. అయ్యో అయ్యో, ఈ వయస్సులో వదినమ్మకు ఇన్ని కష్టాల ఒరక చోటు ఇంత నరకమా? ఆహా, ఓసారి బుర్కా తీయొచ్చు కదా? వద్దు, వద్దు, వద్దు. ఓ అందరు చూస్తారన్నా. పద చీకట్లోకి వెళ్ళి రొమాన్స్ చేసుకుందాం. పద. వద్దు. నా లైఫ్ చీకటి అయిపోతుంది. రేయ్, వాడిని కాదు వీడిని చంపేతో పని అయిపోతుంది. ఏదో ఒకటి చేయండి రా. ఫోన్ లో ముద్దంటే ఓకే అన్నావు అయ్యో, కదా? వద్దు. అయినా పక్కొచ్చాం కదా, ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా. అనవసరం కంగారు పడతావు ఎందుకు? హోమ్ మినిస్టర్ కొడుకుని కొడతారా? ఎంతో ధైర్యం ఉండాలి. అడ్డమైన ప్లేస్లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా? ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ. అందుకే బుర్ర పగిలింది. యా. ఫోన్లేండి మావగారు, బాబుని కొట్టినోటి సంగతి నేను చూసుకుంటానుగా. అవసరం లేదు, వాడు నేనే పట్టుకుంటా. వాడెవడో నీకు తెలుసా? వాడెవడో నాకు తెలియదు కానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు. చచ్చిపోయిన ఎలక్కంపు కొడుతుంది. సమస్య లేదు అని పట్టుకొని తిడతా. రేయ్, కొంచెం దూరంగా ఉండండి. వాడు మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు. అంత దరిద్రంగా ఉంటుంది మీ వాసన. బాబుకి ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం. సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. మమ్మీ సరే డాక్టర్ నరసింహ, ఏమంటావు? అదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలాంటి ఎలా సార్? అవును కుదరదు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్న టచ్ ఇచ్చానన్న. తేడా జరిగితే నీ పుచ్చ పగలు. అలాగే మావగారు, బాబు వస్తాను. మీరు ఎలా అంటే అలా. సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. పూజ కనిపించలేరా? పూజ కనిపించట్లేదా? రేయ్, అమ్మా, ఏంటి? ఎంత కంగారు పడ్డమో తెలుసా? దేనికి? దేనికట్టదేటి? ఓహో, పారిపోయానని కంగారు పడ్డారా? ఛే, అంత సీన్ లేదమ్మా. నేను పారిపోవాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు. ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్నా. ఏంటి ఓవర్ అవుతున్నావు? ఏంటి ఏంటి ఏం చేస్తారు? ఆగండ్రా. సారీ, మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు. యు క్యారీ ఆన్ విత్ మ్యూజిక్. ఆవేశం కదా బా, అలా మాట్లాడేదేంటి? నోరు మూసుకోండి. ఏయ్, హలో. ఏంట్రా చిటికేసి పిలుస్తుంది? నేను ఇక్కడ ఉండాలంటే నాకు 3 డిమాండ్స్ తీర్చాలి. ఏయ్, దీన్ని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుందిరా ఇది. నువ్వు ఉండరా. ఏం డిమాండ్స్ తల్లి? ఫస్ట్, నా పప్పి నాకు కావాలి. పప్పి అంటే మీ కుక్క పిల్ల? కాదు, నా టెడ్డీ బేర్. ఇదిగో ఉంచుకో. ఏయ్, ఛీ, నేను అడిగేది నా బెడ్రూమ్ లో ఉండే నా పప్పి. నువ్వు ఉండరా. ఏమమ్మా, మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్. సెకండ్, నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్, నా చేత ఎగ్జామ్స్ రాయించాలి. థర్డ్, ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం అలవాటు. అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి. ఏయ్, నువ్వేమైనా పిక్నిక్ వచ్చాను అనుకుంటున్నావా? డిమాండ్స్ ఒప్పుకోకపోతే నేను ఇక్కడి నుంచి ఏ రాత్రో జంప్ అయిపోతాను. కూల్గా ఆలోచించు, తర్వాత చూద్దాం. రేయ్, రాత్రంతా దీనికి ఎక్కడ కాపలా కాస్తావరా? రిస్క్ లేకుండా మన పని జరగాలంటే ఆ చెప్పింది వినడం బెటర్. అయినా పక్కన లక్ష్మీదేవి గుడికే కదా అడిగింది. ఇంకా ఏ తిరుపతి షిరిడి అడుగుంటే మనం సచ్చేవాళ్ళం. సరేరా, కానీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తాడు అవన్నీ? బోయవాని వేటుకి గాయపడిన ఖాళీ పెట్టుందన్నా. నువ్వే పెట్టుకో. ఇదిగో నా దగ్గర ఉంది. ఎవరా నువ్వు? చూస్తే కనపడట్లా? గ్యాస్.
చల్ జా. ఎవరు నువ్వు? గ్యాస్ మేడం. గ్యాసా? ఎవరు బుక్ చేశారు? దీంట్లో సైన్ చేయండి మేడం. సైనా? ఏ మేడం బాగా నీరసంగా ఉన్నారు, గ్యాస్ లేదని భోంచలేదా? గ్యాస్ లేదని కాదు, పాప లేదని. పాప స్కూల్కి వెళ్ళిందా? లేదు, ఎవరినో ఇష్టపడిన వాడితో వెళ్ళిపోయింది. ఆహా. అప్పటి నుంచి ఆ ఫోటోలు చూసి బతుకుతున్నాం. ఏది ఈఎంఐ? అవును, నీకు తెలుసా? చూసా. ఎక్కడ? బోరబండలో గ్యాస్ బండ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసా. అవునా, ఏం చేస్తుంది? క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏడుస్తుంది. అమ్మ కోసం అని అడిగాను, కాదు బొమ్మ కోసం అనేది. ఏదో టెడీ బేర్ లేకపోతే భోంచేదంట కదా. అవును, దానికేమో ఆ బొమ్మ అంటే ఇష్టం, మాకేమో అదంటే ఇష్టం. ఒక్క నిమిషం ఉండు, ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసిందనుకో, నువ్వు చూసావని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో, గ్యాస్ అబ్బాయి వచ్చాడండి. ఓసి పిచ్చి బొమ్మ, ఫోన్ పెట్టాయి. అది కాదండి. పెట్టాయి. ఆ, బాబు నువ్వు ఒక 10 నిమిషాలు ఉండు, ఆయన ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు నేను ఆయనకి డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను. అంటే నేను ఎక్కువసేపు అంటే నా బాబు, ఉద్యోగం ప్లీజ్, పోద్దండి. ప్లీజ్, 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 ప్లీజ్. బొమ్మ లేకపోతే బోవదందని మీరు అవును. బాధపడుతున్నారా? అయితే ఒక పని చేద్దాం, బొమ్మ మీరు నాకేమండి, నేను తీసుకెళ్ళిస్తా. అయితే సరే, ఒక్క నిమిషం ఉండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో బాబు, పూజని చక్కగా భోంచేయమని చెప్పు. మీరెంత కేర్ టేకరు. నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు. థ్యాంక్స్ బాబు. నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు, సాక్షాత్తు ఆ షిరిడి సాయి బాబావి. ఓకే, థ్యాంక్ గాడ్. రండి రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి లేదు. పూజ తిందో లేదో అని మీకు ఆకలిగా లేదు కదా, పూజ ఈరోజు హ్యాపీగా తింటుంది. పూజ భోంచేయడం ఏంటి? అవునండి, గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట. ఇప్పుడే టెడ్డీ బేర్ ఇచ్చి పంపించేశాను. ఎప్పుడు? ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు. నా ముందు చనిపోయాడంటే పిచ్చిదానా? రేయ్, వాడు ఇక్కడ వచ్చాడంట్రా. హలో. హలో వెంకీ, ఎక్కడున్నావురా? ఇంటికి ఎప్పుడు వస్తావు? నేను సేఫ్ గానే ఉన్నాను నాన్న, మీరెలా ఉన్నారు? ముందు వాడు తిన్నాడో లేదో అడగండి. ఒరే వెంకీ, భోంచేసావా? నేను భోంచేశానమ్మా. ఇదిగో ఆ నరసింహగాడు వచ్చి ఇల్లంతా సామాన్లు సర్దించి వెళ్ళాడు. నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేరా. ఈ గొడవలేవు నాకు అర్థం కావట్లేదురా. అమ్మా, అన్నయ్య. సారీరా, నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది. నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు, నీకు అన్నయ్యని కాను. సారీ వన్స్ అగైన్. అన్నయ్యని వద్దని అడిగానని చెప్పు. టేక్ కేర్. సారీ. ఎందుకు? నా వల్లే ఇదంతా జరిగింది కదా. చిచి, అదేం కాదులే. మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు. మీ బెడ్రూమ్ కూడా చూశాను, తెలుసా? అవునా? అవును, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. నువ్వు చాలా లక్కీ. నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ నేను చాలా అన్లక్కీ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. నాకన్నీ మా అన్నయ్యే. సరేలే, ఈ టెడీబేర్కి నీకు సంబంధం ఏంటి? మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదా మ్యాటరు. ఆ రాజేష్ గారితో జాగ్రత్త. 2 పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోద్దాడికి. జాగ్రత్త. రాయ్, ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు. ఎక్కడ్రా? తను మానేసి వెళ్ళిపోయాడు సార్. రాయ్, సిటీ అంతా గాలించామన్నా, పెళ్లి కొడుకు ఎక్కడా దొరకలేదు. ఆడు చెల్లెమ్మని పంపడు కదన్నా, మరి ఎట్లా? ఏ అవ్వా, బాగున్నావా? బాగున్నాను బాబు. కోడలి పిల్ల లక్ష్మీదేవిలా ఉంది. ఓహో, తొందరపడి కమిట్ అయిపోయి కొబ్బరికాయతో హారతలు ఇచ్చేకు. ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్. జోడు బాగుంటే పర్లేదులేవా? పర్లేదు, 2 కొబ్బరికాయలు ఇవ్వు. 2 కొబ్బరికాయలు ఎందుకు? ఒకటి నీకు, ఒకటి నాకు. నేను గుడికి తీసుకొస్తానన్నాను కానీ గుడి లోపలికి వస్తానని చెప్పలేదుగా. ఏ, నీకు దేవుడు అంటే నమ్మకం లేదా? నో, దేవుడిని నమ్మను, గుడిలోకి రాను. అదే దేనికని? ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడు? అసలేం జరిగింది? ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని. ఆ, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని, ఫస్ట్ స్టూడెంట్ ని. సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను. తర్వాత?
ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది. ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పెరిగితాను. అదేంటి, ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా? నో, ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు. నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను, గుళ్ళోకి రాను. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. బోడి 2వ క్లాస్. దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత. టెంకాయలో టెంకి. హే పద. నేనింత విషాదంగా చెప్పిన ఈ అమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే ఎక్కువ ఫీల్ అయ్యామా? వెంకీ రా. వచ్చేసా. గోత్రం చెప్పండి అమ్మా. పూజ. పేరు కాదమ్మా, గోత్రం చెప్పండి. మిమ్మల్ని. పూజ. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య నరసింహ. ఎక్కడున్నాయో మేమైనా? ఏంటి పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చావు? అక్కడుంటే నాకే ఇది పూజ. అదేంటి? అక్కడ మీ అన్నున్నాడు. అన్నయ్య ఎక్కడా? ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా? చెప్పడం మర్చిపోయాను. మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికొచ్చే అలవాటు ఉంది. నీకేమో తిక్క. కానీ ఇప్పుడు నేను హారతి ఎలా తీసుకోవాలి? సరే సరే, నువ్వు హారతి తీసుకోను అంతేగా. ఏ అమ్మా, హారతి తీసుకోండి. ఏకదా బ్రహ్మణముపహరతి. పూజ. పూజ అయిపోయింది, హారతి తీసుకో. ఏంటి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా? కామెడీలు వద్దు, నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని. దిగో. బాగున్నా అన్నయ్య? ఏయ్, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను. ఇది నీ ఇచ్చిన ఐడియా? ఈ షాప్ నీదా? అరే బాబ్, కంగ్రాచులేషన్స్. చూసావా నా ఐడియాలు ఎంత బ్రహ్మాండంగా పనికి వస్తున్నాయో? టూ మచ్ తెలుసా? అప్రిషియేట్ చేయి. నువ్వు సూపర్ రా. ఏ ఫ్లేవర్? వెనీలా. 2 బట్రా. అలాగే అన్నా. ఏంటి మీ అన్నయ్యని చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా? కాదు, జరిగిన గొడవ గుర్తొచ్చింది. సరేలే, ఇప్పుడు మీ అన్నయ్య దేవుడిని ఏమని ప్రార్థించుకుంటాడో తెలుసా? నేను దొరకాలని. కాదు కాదమ్మా, నేను దొరకాలని. తీసుకోండి అన్న. థ్యాంక్ యూ రా తంబి. ఓకే అన్న. మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయ్యనా ఊరుకుంటాడా? నా బాడీలో గజం లోతు బుల్లెట్ దింపాడు మీ అన్న. చచ్చిపోయాను. మర్చిపోయావా? ఏదో కెపాసిటీ ఉన్న కురాను కాబట్టి సేవ్ అయ్యాను, లేకపోతే దోలు తీరేది. ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు. మా వాళ్ళ? కోడలని కేక్ అని తెగ కన్ఫ్యూజ్ చేశారు. సూసైడ్ వరకు తీసుకెళ్లారు. కేకు కోడలా? నా స్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా? వామ్మో. కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో సంవత్సరాలు తర్వాత నీ వల్ల గుడి లోపలికి వెళ్ళాను. థ్యాంక్ యూ. ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు. ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం. లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది. ఏయ్, పిచ్చా? ఏంటి భయపడ్డావా? జులాయిగా తిరుగుతూ లైఫ్ లో సెటిల్ గాని నేనెక్కడా, ఆ అమ్మాయి ఎక్కడ? తనతో గడిపిన వారం రోజుల్లోనే నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోంది. ఆ అమ్మాయికి నీ మీద ఒపీనియన్ గురించి అడగట్లేదురా, నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నా? ఎస్, ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్. అవును, అతనే నేను ఎదురు చూసేనా రాజు. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూడలా? చూపిస్తా. అలాగే. వీడికి అన్ని అంజలి పద పద. పద పద పద. అన్న బాబు వచ్చాడు. బాబు నేను లేనని చెప్పారా? ఆడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే డార్లింగ్. ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అదే పూజ ఇంట్లో లేదుగా. సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్?
ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తానుగా. సరే నేను ఇంటికి వెళ్తా. పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. మీరు వెళ్ళండి. పదండి. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజని అస్సలు కలవనీయండి నరసింహ గారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ పూజ. నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. ఈడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. హాయ్. నా చెల్లి. హాయ్. హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్సే కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ. నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బాయ్ పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. పోవాయ్. సేఫ్టీ. వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తాను, నువ్వు డాన్స్ చేయరా. అదే మన్మద రాజా. మ్యూజిక్. ఓ మ్యూజిక్ ఎందుకు కొడుతున్నావు సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నారు చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా. అమ్మో నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేని? వెంకటప్పయ్య నాయుడు. నువ్వు నాకు అందవరా? చేతిసిరా. ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీకుతాడు హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా? నీది కర్నూలా? దానికి పెచ్చెక్కిందా? దానికి చెప్పు తప్పిందా? ఆపండి. ఏంటి నువ్వు రారా? ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రేయ్ నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు ఎక్కడ ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో. ముద్దు పెట్టుకో. నన్ను కాదురా. పెట్టుకోవా? ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి.
శుభలేఖల డిజైనింగే సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందువే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి, వాడికి శుభలేఖ ఎందుకు వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. రా నరసింహ. దా బావా కూర్చో. శుభలేఖలు వచ్చాయి చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. రా. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్. నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్తో తల పగిలిపోతుందిరా. అన్నా నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తా. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడి సార్ నేను చెప్తాను, ప్లీజ్ వినండి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్ థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. వెయిట్ చేస్తుంటా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.